హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, అలాగే నా ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనే అయితే ఇస్తున్నాను. ఒకసారి అక్కడికి వచ్చి నాకైతే మెసేజ్ చేయండి. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి రాస్తున్నారో అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్కా అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మరి ఇలా స్టోరీ రాసి పంపించలేము అనుకున్న వారు మీరు డైరెక్ట్గా నాకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టొచ్చండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అనన్య, అంకిత్ ఇద్దరికి కూడా రీసెంట్గానైతే మ్యారేజ్ అయింది. ఒక 6 మంత్స్ అయితే అవుతుంది. అంకిత్కి ఒక మంచి కంపెనీలోనైతే జాబ్ వచ్చేసింది, అది కూడాను ముంబైలో. మరి ముంబై అంటే అదొక కళల ప్రపంచం. ప్రతి ఒక్కరు కూడాను ముంబైలో ఉండాలి, అక్కడ లైఫ్ బాగుంటుంది, అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూనే ఉంటారు. అలాంటిది చాలా ఈజీగా మంచి జాబ్ని అయితే పట్టేశాడు అంకిత్. మరి సంతోషంతో వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చెప్పాడు. మరి ముంబైలోని లైఫ్ లీడ్ చేయాలి అని అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనే అనే చెప్పుకోవాలి. అంతేకాదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటేనే అక్కడైతే లీడ్ చేయగలుగుతారు, సెటిల్ అవ్వగలుగుతారు. మరి అంకిత్ మటుకు ఈ రకంగానైతే అనుకుంటున్నాడు. ఏదైనా ఒక మంచి ఇల్లు చూసుకొని ముందు అద్దెకి తీసుకొని ఆ తర్వాత అనన్యని తీసుకువెళ్దామా అని అనుకున్నాడు. అలానే వాళ్ళ అమ్మ నాన్నకి అనన్యకు కూడా చెప్పేశాడు. మరి అప్పటి వరకు వాళ్ళ అమ్మ నాన్నతోనైతే కలిసి ఉన్నాడు, కానీ ముంబై అయితే మేము వచ్చేది లేదు, మేము ఇక్కడే ఉంటాము, మీరిద్దరూ వెళ్ళండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న సొంత ఇంట్లోనైతే ఉండిపోయారు. మరి అనన్య కూడా వాళ్ళతోనే ఉంది. ఒక 1 వీక్ తర్వాత తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిన అంకిత్ 2 వీక్స్ అయితే చేసేసాడు. అప్పటికి సరిగ్గా ఇల్లు అయితే దొరకట్లేదు. ఒక దగ్గర ఇల్లు బాగుంటే అద్దె చాలా ఎక్కువ ఉంటుంది, మరి అద్దె తక్కువ ఉంటే ఇల్లు అస్సలు బాగుండట్లేదు. అంతేకాదు, వాటర్ ఫెసిలిటీ కూడా ఉండట్లేదు. సో అందుకనే ఇంకొంచెం టైం అయితే ఇవ్వు, నేను తప్పకుండా ముంబై అయితే తీసుకువస్తాను, మనకి సేఫ్టీ సెక్యూరిటీతో పాటు ఇల్లు కూడా బాగుండాలి కదా అని అనన్యకైతే చెప్పాడు. ఇంకా అనన్య కాల్ కట్ చేసిన తర్వాత వాళ్ళ అత్తమామలతోని అదే విషయం అయితే చెప్పింది. మరి మర్నాడు అంకిత్కి ఒక కొలీగ్ ఈ రకంగానైతే చెప్తున్నాడు. అంకిత్, ఇంటి గురించి ఏదో చూస్తున్నామంట, నాకు తెలిసిన ఒక ఇల్లు ఉంది, చూస్తావేంటి అని చెప్పాడు. తప్పకుండా, ఎక్కడ బ్రదర్ అని అంటే ఇక్కడ దగ్గరలోనే, నువ్వు వెళ్తానంటే అడ్రస్ అది డీటెయిల్స్ ఇస్తా, నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను ఆ ఇంటి గురించి, ఓనర్స్ కూడా కిందనే ఉంటారు అని చెప్పాడు. అండ్ వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్ కూడా ఇచ్చాడు. సరేనని చెప్పి ఖాళీ సమయంలోని అంకిత్ అయితే ఆ అడ్రస్కి అయితే వెళ్ళాడు. చుట్టూ అంతా కూడాను చాలా మంచి ఏరియా, చాలా పాష్గానైతే ఉంది. ఇలాంటి ఏరియాలోని అద్దె చాలా ఎక్కువ ఉంటుందే, వీడేంటి ఇలాంటి ఏరియా చెప్పాడు, ఎలా అబ్బా, సర్లే ఒకసారి వెళ్ళి చూద్దాం, ఎలానో ఇంతవరకు వచ్చాం కదా అంటూ తన బైక్ని కిందన పార్క్ చేసి పైకి అయితే వెళ్ళాడు. వాళ్ళు చెప్పిన నెంబర్కి వెళ్ళి కాలింగ్ బెల్ అయితే కొడుతున్నాడు. ఈలోగా లోపల నుంచి ఇంటి ఓనరు బయటికి వచ్చి ఎవరు కావాలి అని గ్రిల్ ఓపెన్ చేయకుండానే అడుగుతున్నాడు. అదేనండి, పైన ఫ్లోర్లోని మీరు ఇల్లు అద్దెకి ఉందా అని చెప్పారంట కదా, దానికోసం అయితే వచ్చాను అని చెప్తున్నాడు. మరి ఆ ఇంటి ఓనర్ ఉన్నది 3rd ఫ్లోర్లోని 304. ఎగ్జాక్ట్గా వాళ్ళ పైనే వాళ్ళు అద్దెకి ఇవ్వాల్సిన ఫ్లాట్ అయితే ఉంది, అది 404. సో సరే వస్తున్నాను అని చెప్పి తనైతే కీస్ పట్టుకొని బయటకైతే వచ్చాడు. అంకిత్ని ఏం పని చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు వగైరా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్నాడు. అంతేకాదు, అద్దెకి ఉండాలి అని అంటే ముందుగానే అడ్వాన్స్ అయితే పే చేయాలి. ఒక 3 మంత్స్ అడ్వాన్స్ పే చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 10th రూమ్ రెంట్ అయితే పే చేసేవలసి ఉంటుంది. అలాగే కరెంట్ బిల్లు అదంతా కూడా మీరే చూసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ ఇల్లు చూస్తే ఇంద్రభవనం లాగా అయితే ఉంది, చాలా బాగుంది ఆ ఫ్లాట్. మాకు ఇంత ఎక్స్పెన్సివ్ ఫ్లాట్ అవసరమా అని అనుకున్నాను. సరే ఇంకా అడిగి చూద్దాం ఎంత అంటాడో ఏంటో అని అడిగితే చాలా తక్కువ అయితే చెప్పాడు.
అది కూడాను అక్కడ ముంబై సిటీలోని అంత తక్కువకి, అలాంటి ఏరియాలోని ఇల్లు దొరకడం చాలా కష్టం. అలాంటిది ఇంత తక్కువకి ఇస్తున్నారే అని నేను మళ్ళీ అడిగా. నేనేమైనా తప్పుగా విన్నానేమో అనుకొని. 23,000 బాబు, 69,000 3 monthsదే అడ్వాన్స్ అయితే పే చేయాయి, తర్వాత మనం చూసుకుందాం అని చెప్తున్నాడు. అవునా, నేను కూడాను ఇలాంటి ఇల్లు గురించే చూస్తున్నాను అంకుల్. నా జాబ్ పరంగా నేనైతే ఇక్కడే సెటిల్ అయిపోవాల్సి వస్తుందేమో అంకుల్. అయితే ఇల్లు మటుకు నాకు చాలా బాగా నచ్చింది. మా మిస్సెస్ రావడానికి ఒక 1 week అయితే పడుతుంది. ఎందుకంటే సామాన్ అన్నీ తీసుకురావాలి, ఇంకా అలాగే షిఫ్టింగ్కి చాలా టైం పడుతుంది. నాకు మీ ఇల్లు అయితే చాలా బాగా నచ్చేసింది. అది కూడా ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, ఏం లేదు బాబు, ఖాళీగా ఉంటుంది, ఎందుకు అలా వదిలేయడం అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలకి అంకిత్ ఇలా అంటున్నాడు, నాకు ఎప్పటి నుంచో ఇక్కడ సెటిల్ అయ్యి ఇలాంటి ఇల్లు కొనాలని నాకు చాలా ఆశ అంకుల్. మీరు ఒకవేళ అమ్మితే ఈ ఇల్లు ఎంతకు అమ్ముతారు అని అడిగాడు. ఆ మాటకి వెంటనే ఓనర్ ఇలా అంటున్నాడు, వెతక్కపోయిన తీగ కాలికి తగిలిందని నేను కూడా ఈ ఫ్లాట్ని అయితే అమ్మేద్దామనే అనుకుంటున్నాను బాబు. ఎందుకంటే ఇది మా సిస్టర్ది. తను ఇక్కడైతే ఉండదు, తను ఫారిన్ కంట్రీలోనైతే ఉంటుంది. తను వచ్చేటప్పుడు ఎప్పుడు మా ఇంట్లోనే బస్ చేస్తుంది. అది పైకి వచ్చి ఈ అపార్ట్మెంట్ని కూడా చూడదు. అయితే మరి ఇంకెందుకు, వేస్ట్ కదా, దానికి చెప్పి అమ్మేద్దామంటే సరే నీ ఇష్టం, మంచి ధర పలికితే అమ్మాయి అన్నయ్య అంది. చాలా తక్కువకే అమ్ముతాను అంటూ ఒక రేట్ అయితే చెప్పాడు. మరి అంత తక్కువకి ముంబైలోని, అది కూడాను అలాంటి ఫ్లాట్ దొరకడం చాలా కష్టం. వెంటనే అంకిత్కి బుర్రలోనైతే ఇది మెదులుతుంది. ఏంటంటే ఈ ఇల్లు ఎలాగైనా కొనేస్తే చక్కగా మేము ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరితే అమ్మ నాన్నని కూడా ఇక్కడికి తీసుకువచ్చేయచ్చు అని మనసులోనైతే అనుకున్నాడు. వెంటనే అంత తక్కువకి వస్తుందా నిజంగా అంకుల్ అని అడిగాడు. అయితే ముంబైలోని ₹1,00,00,000 తక్కువలోని ఏ ఫ్లాట్ కూడా రాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. అలాంటిది కేవలం 85 లక్షల అని చెప్పేసరికి అంకిత్కి అయితే ఇంకా పట్టపగ్గాలు లేకుండా అయిపోయింది. వెంటనే ఇల్లు కొనియాలి అని మనసులోనైతే నిశ్చయించుకున్నాడు. సరే అంకుల్, అయితే దీని గురించి మాట్లాడుకుందాం అని అంటే, దాబాబు కిందకెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అంటూ కిందకైతే తీసుకువెళ్ళిపోయాడు. ఇంకా కిందకి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ్ని, ఇంకా అలాగే వాళ్ళ అమ్మని కూడా పరిచయం చేశాడు. వాళ్ళ ఆవిడ నాతో చక్కగానైతే మాట్లాడారు. వాళ్ళ అమ్మ మటుకు నన్ను చూసి మొహం ఇలా పెట్టుకొని పక్కకైతే తిప్పుకొని వాకర్ పట్టుకొని మెల్లగానైతే అడుగుల్లో అడుగు వేసుకొని వెళ్తుంది. పాపం అస్సలు నడవలేని స్థితిలోనైతే ఉంది, చాలా ఓల్డ్ లేడీ. ఇంకా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ మాటలు వాళ్ళిద్దరు కూడా వింటున్నారు. పై ఫ్లాటు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకువచ్చి నా ముందు పేపర్స్ అయితే పెట్టారు. పూర్తిగా చదువుకొని ఆ తర్వాత 2 days తర్వాత నీ అభిప్రాయాన్ని చెప్పు బాబు, అలాగే రిజిస్ట్రేషన్ కూడా అప్పుడు పెట్టేసుకుందామా అని అంటే, నేను కాసేపు ఆలోచించి, అలా కాదు అంకుల్, మా మిస్సెస్ వచ్చేస్తుంది ఒక 1 weekలోని, తను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకుందాం, అండ్ తను కూడా ఇల్లు చూసినట్టు ఉంటుంది కదా అని అన్నాను. ఆ మాటలకి సరే అయితే ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి కదా, సరే బాబు అని అన్నాడు. ఈలోగా వాళ్ళ అమ్మగారు నా దగ్గరికి వచ్చి, ఈ ఇల్లు నువ్వు కొనకు, వద్దు అని చెప్పి కోపంగానైతే వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈ ముసలావిడ ఇలా ఉంది, పైగా ఇల్లు రేట్ చూస్తే చాలా తక్కువ చెప్తున్నారు అని వెంటనే నా మనసులోనైతే ఒక బీజం నాటుకుంది. భయం వేసింది. ఆ ఇంట్లో ఏమైనా తప్పుగా జరుగుతుందా? అంకుల్ ఏంటి ఎలా అంటున్నారు అని అంటే వెంటనే నవ్వి, అబ్బే అలాంటిదేం లేదు బాబు, అదే వాళ్ళ అమ్మ ఇల్లు కదా, తనకి అమ్మడం ఇష్టం లేదు, ఇద్దరం ఒక దగ్గర ఉన్నట్టుగా ఉంటుందని పై ఇల్లు కింది ఇల్లు కూడాను అమ్మ వాళ్ళే కొన్నారు. ఇప్పుడు అమ్మేస్తామంటే అమ్మకి అయితే నచ్చదు, అందుకనే అలా మాట్లాడుతుంది. ఏమనుకోవద్దు బాబు, అందులో ఏం లేదు, అంతా బాగుంది, పర్ఫెక్ట్ అని చెప్తున్నాడు. ఇంకా నేను కూడాను అలానే బయటకైతే వచ్చేసాను. ఈలోగా మా ఆవిడకి కాల్ చేసి, ఏమో ఇక్కడ మంచి ఇల్లు అయితే పట్టేశాను, 2 bedroom ఫ్లాట్, చాలా బాగుంది, చుట్టూ కూడాను వాతావరణం మనకి అనుకూలంగానైతే ఉంది, ఇంతకీ అద్దెంతేంటి అని అడుగుతూ ఉంటే, అద్దె కాదోయ్, కొనేస్తున్నాను ఆ ఇంటిని అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే అనన్య షాక్ అయిపోయి అలానే ఉండిపోయింది. ఏంటి నిజమా,
ఉండండి అత్తయ్యకి ఇస్తానా అంటూ వాళ్ళ అత్తయ్యకి తీసుకువెళ్ళి అయితే ఇచ్చింది. ఏంట్రా ఏంటి విషయం అని అంటే, అమ్మా ఇక్కడ ఒక ఇల్లు చూసానమ్మా, చాలా తక్కువకైతే వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మా, చాలా బాగుంది, ఇది గనక కొనుక్కుంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, చాలా బాగుందమ్మా అని చెప్తున్నాడు. ఈలోగా ఫోన్లోని స్పీకర్ వింటున్న వాళ్ళ నాన్న పక్కకొచ్చి లాక్కొని, రే ముందు వెనక చూడకుండా తక్కువకు వస్తుందని కొనేయడం కాదు, వాస్తది పర్ఫెక్ట్గానే ఉందా లేదా, ఇంకా ఆ ఇంట్లో ఇంతకుముందు ఎవరుండేవారు, ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకో అని చెప్తున్నారు. ఇలాంటి సిటీస్లోని మీరు అనుకున్నట్టు ఏమీ ఉండదు నాన్న, వాస్తుపరంగా పర్ఫెక్ట్గానే ఉంది, మరి అతను వాళ్ళ సిస్టరు ఇక్కడ ఉండరు అని చెప్పేసి దాన్ని అయితే చాలా తక్కువకి అమ్మేస్తున్నారు నాన్న అని చెప్పాడు. ఓహో సర్లే, నీ దగ్గర ఉన్నదంతా కూడా దాని మీద పెట్టేస్తున్నావు, మరి రేపు పొద్దున్న ఏదైనా కావాలి అని అంటే అదేం పర్వాలేదు నాన్న, మా ఆఫీస్లోనైతే లోన్ ఇస్తారు, ఇంకా ఆఫీస్లో కూడా నేను బాగా సెటిల్ అయిపోయాను, ఇదిగో ఈ వీక్లోని అనన్యని అయితే తీసుకువెళ్ళిపోతాను, అక్కడ అన్నీ కూడా సర్దుకున్నాక ఒక 1 మంత్ తర్వాత మీరు కూడా వచ్చేద్దరు అని చెప్తున్నాడు సంతోషంగా. సర్లే మేము వచ్చేదే లేదు, తర్వాత చూద్దాం, ముందు మీరు వెళ్ళి బాగా సెటిల్ అవ్వండి అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. సరే నాన్న అయితే సరే ఉంటాను అని కాల్ కట్ చేసేసాడు. కానీ మనసులో మాత్రం ఆ ముసలావిడ అలా ఎందుకు చెప్పింది, ఈ ఇంట్లో ఏమైనా ఉందా ఏంటి అని ఆలోచన అయితే వస్తుంది. ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చేస్తున్నాడు ఈ ఓనరు అని ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరిని కూడా అడగలేదు. చచా సిటీస్లోని ఇవన్నీ కామనే, మనం అలా అనుకోకూడదు అనుకుంటూ తనైతే బైక్ స్టార్ట్ చేసుకొని తన రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. మరి అనన్య లేదు కాబట్టి తను వాళ్ళ ఫ్రెండ్ రూమ్లోనైతే ఉంటున్నాడు. ఒక 1 వీక్ అయితే గడిచిపోయింది. అనన్య అయితే అక్కడికి వచ్చేసింది. అండ్ వచ్చిన తర్వాత ఇల్లు చూద్దాం పదండి అని చెప్పి ఇంటికి అయితే వెళ్ళారు. ఇద్దరు కూడాను ఇల్లునైతే చూశారు. ఈలోగా అనన్య ఇలా అంటుంది, మనం తొందరపడి కొనేయడం మంచిది కాదు, ఇల్లంతా బాగానే ఉంది కానీ ఇందులోని కొన్ని రోజులు మనం అద్దెకుండి అప్పుడు కొనుక్కుందామండి, ఎందుకు చెప్తున్నానో వినిపించుకోండి అని చెప్తుంది. అద్దెకు ఉండాలి అని అంటే మళ్ళీ అడ్వాన్స్ కట్టమంటాడే, అంతేకాదు వాళ్ళు ఏమనుకుంటారు, చూడు ఇల్లు కొనుక్కుంటామని చెప్పి మళ్ళీ ఇప్పుడు అద్దెకు అంటున్నారు అని అనుకోరా అని అంటే, మీకేం తెలీదు, నేను చెప్పినట్టుగా చెయ్యండి, అత్తమ్మ వాళ్ళు కూడా అదే చెప్పారు అని చెప్తూ ఉంటే, సర్లే ఏదో చెప్దాం అనుకుంటూ కిందకైతే వచ్చేసారు. ఏంటమ్మా ఎలా ఉంది ఇల్లు, మీకు నచ్చిందా అని అడుగుతున్నాడు. నచ్చింది అంకుల్ అని చెప్పి ఒక 2 డేస్లోని మీకు ఏ విషయం చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసారు. ఇంకా వీళ్ళేంటి డిసైడ్ అయ్యారు అని అంటే, వాళ్ళ కంపెనీలోని దీనికి షిఫ్టింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అందుకనే ఒక 1 మంత్ వరకు ఇక్కడ ఉండి ఆ తర్వాత షిఫ్టింగ్ లేకపోతే ఇల్లు కొనుక్కుంటామని చెప్దామని డిసైడ్ అయిపోయారు. సో వాళ్ళు దానికి అగ్రీ చేస్తారో చేయరో అది పక్కన పెడితే ముందైతే అడిగి చూద్దామని ఇద్దరునైతే ఆ 2 డేస్ తర్వాత వెళ్ళారు. వెళ్ళి కాలింగ్ బెల్ అయితే కొడుతున్నారు. ఈలోగా లోపల నుంచి ఓనర్ అయితే చాలా సంతోషంతోనైతే వచ్చేసాడు. ఎందుకంటే ఇల్లు కొంటారు ఇల్లు అని చెప్పేసి. అంకుల్ అదేంటని అంటే, ఒక 1 మంత్ వరకు నాకు ఆఫీస్లోని వేరే కంపెనీకి పంపించే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు, అది కరెక్టో కాదో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, సో అది 1 మంత్లోని తేలుతుంది అని చెప్తున్నారు, అందుకనే 1 మంత్ వరకు మేము అద్దెకైతే ఉంటాము, మళ్ళీ కొనుక్కున్న తర్వాత నాకు షిఫ్టింగ్ అయిపోతే ఇక్కడ నుంచి దూరంగానైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది, మళ్ళీ అనన్య ఒక్కరిదే అయిపోతుంది, అందుకే ఆలోచిస్తున్నాం అంకుల్, ఏమీ అనుకోకండి, 1 మంతే, ఆ తర్వాత ఒకవేళ షిఫ్టింగ్ అవ్వలేదనుకోండి నేను ఖచ్చితంగా ఇల్లునైతే కొనుక్కుంటాను అంకుల్, ఏమీ అనుకోకండి అని చెప్తుంటే, అయ్యో బాబు పర్వాలేదులే అంటూ నీరసంగానైతే చెప్పాడు. పైగా సరే అయితే అద్దెకుంటారు కదా, రేపటి నుంచి దిగిపోతారా, అద్దెకి చెప్పాను కదా 3 నెలలు అడ్వాన్స్ ఇవ్వక్కర్లేదులే, ముందు అద్దె ఇచ్చేయండి అని చెప్తున్నాడు. సరే అంకుల్, సరే సరే, చాలా థ్యాంక్స్ అంకుల్ మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అంటూ ఇద్దరునైతే థ్యాంక్స్ చెప్పారు. ఈలోగా ఆ ముసలావిడ మళ్ళీ నడుచుకుంటూ వచ్చి అనన్యను చూసి, ఆ ఇల్లు కొనకండి, వద్దు, మీరు ఆ ఇంట్లో దిగకండి అని చెప్తుంది. దానికి వెంటనే ఇంటి ఓనర్ నవ్వేసి, నీకు తెలుసు కదా బాబు, అమ్మాయికి చెప్పు, మళ్ళీ చెప్తే నవ్వుతారు ఎవరైనా,
నువ్వు లోనకి పదమ్మా అని అంటూ ఉంటే ఈలోగా ఆ ఇంటి ఓనర్ భార్య వచ్చి వెంటనే ఆమెని గబగబా లోపలికైతే తీసుకువెళ్ళిపోయింది. ఈలోగా అనన్య విచిత్రంగా మా కాస్ట్ చూస్తూ అలానే ఉండిపోయింది. నీకు చెప్తానులే పద అనన్య అంటూ బయటికి అయితే తీసుకొచ్చేసాడు అంకిత్. ఏం లేదు, ఆవిడ వాళ్ళ అమ్మాయిదంట ఆ ఇల్లు, తనకి అమ్మడం ఇష్టం లేదు, సో అందుకనే అలా మాట్లాడుతుంది. నేను ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఇలానే మాట్లాడింది అని చెప్పాడు. అలా కాదండి, ఆవిడ ఎంతో గట్టిగా కోపంగానైతే చూస్తూ చెప్పింది, నాకు చాలా భయం వేసింది అని అంటుంది. అవన్నీ బుర్రలో పెట్టుకోకు, పద పద అంటూ తన రూమ్కి అయితే తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు అన్ని సామాను పట్టుకొని ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిన తర్వాత అనన్య ముంబై చూడలేదు కాబట్టి అంకిత్ 1 వీక్ వరకు తను సెలవులు పెట్టుకొని మార్నింగ్ అంతా ఇల్లు సర్దుకోవడం, ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి బయటికి వెళ్ళి శుభ్రంగా తిరిగేసి అక్కడ ఉన్న ఏరియాస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి రావడం, ఇదే చేస్తూ ఉండేవారు. 1 వీక్ చాలా ఈజీగానైతే గడిచిపోయింది. ఆ ఇల్లు కూడా చాలా బాగా నచ్చేసింది అనన్యకి. ఆ సమయంలోనే చుట్టుపక్కల ఏ శబ్దాలు వినబడినా చాలా క్లియర్గానైతే వచ్చేది. అంటే పక్కపక్క ఫ్లాట్స్లోని ఏమైనా చిన్న శబ్దం వినబడినా కూడాను వీళ్ళ ఫ్లాట్లో వినిపించినట్లే, వీళ్ళ ఫ్లాట్లో అయినట్టే అనిపించేది. సో అది కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నప్పటికీ కూడాను ఫ్లాట్ మటుకు చాలా బాగుంది, ఇంకా మనం ఈ ఫ్లాట్ని అయితే కొనేద్దాము నెక్స్ట్ వీకు అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పేసింది. సో వీళ్ళు కూడా చాలా హ్యాపీ. అనన్య ఏంటంటే అప్పుడే చెప్పొద్దు, ఓనర్స్తోని సర్ప్రైజ్ ఇద్దామని చెప్పింది. సరేనన్నాడు అంకిత్. ఇంకా ఆ రోజు కూడాను ఎప్పట్లాగే మార్నింగ్ చాలా నీట్గానైతే సర్దేసుకున్నారు ఇంటిని. ఆ తర్వాత మధ్యాహ్నం చేసి వీళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు. అక్కడే బయటను తినేసి పిక్చర్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసారు. చాలా అనిసిపోయింది అనన్య. అబ్బా ఈరోజు బాగా తిప్పేశావు అంకిత్, సరేలే నైట్కి ఏం చేయమంటావు అని అంటే, నేను ఇంకేం తిను, నాకు పొట్ట ఫుల్ అయిపోయింది, నీకేమైనా కావాలంటే చేసుకో అని చెప్తున్నాడు. అబ్బా నాకు పొట్ట ఫుల్ అయిపోయింది, నేను తిన్ను అని చెప్పి అనన్య వంటగదిలోకి వెళ్ళి తన పనులన్నీ కూడా ముగించుకుంది. ఇంకా పడుకుందామని చెప్పి బెడ్రూమ్లోకి వచ్చేసరికి అంకిత్ ఇలా అంటున్నాడు, రేపు మార్నింగ్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము చెప్పేద్దామా విషయము అని అంటున్నాడు. సరే చెప్పే, చాలా తక్కువకైతే వస్తుంది, మళ్ళీ మనం చెప్పలేదంటే ఇంకెవరికైనా అప్పచెప్పేయగలడు ఇంటిని అని అంటూ ఉంటే, ఇంకెవరికి ఇవ్వలే, ఆల్రెడీ మనం అద్దెకున్నాం కదా, మనదే ఇల్లు అంటూ చాలా హ్యాపీగానైతే ఫీల్ అవుతున్నారు. వెంటనే అంకిత్ వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేసి, ఈ ఇల్లు అనన్యకి నాకు చాలా బాగా నచ్చేసిందమ్మా, రేపు వెళ్ళి ఇంటి ఓనర్స్తోనైతే మాట్లాడి ఇల్లుని కొనుక్కోబోతున్నాము అని చెప్పాడు. సరే బాబు, గాడ్ బ్లెస్ యూ అంటూ ఇద్దరునైతే వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పేసి ఫోన్ కాల్ కట్ చేసేసాడు. మరి ఇంకా ఇద్దరునైతే బాగా టయర్డ్ అయిపోయారు కాబట్టి అంకిత్ మంచం ఎక్కగానే పడుకుని పోయాడు. అనన్య వచ్చి పక్కన అయితే పడుకుంది. ఇంకా అంకిత్ మెల్లగా గురకలు స్టార్ట్ చేశాడు. అబ్బా వీడి గురకలతో చస్తున్నా అని అనుకుంటూ పక్కకు తిరిగి పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఇంకా ప్రతిరోజులా కాకుండా ఆ రోజు అనన్యకు మటుకు అస్సలు నిద్ర పట్టట్లేదు. ఏంటో చాలా డిస్టర్బ్డ్ స్లీప్, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏవో శబ్దాలు అయితే వినబడుతున్నాయి. ఏంటి శబ్దాలు, పక్కింటి వాళ్ళు ఏం చేసేస్తున్నారో ఏంటో అనుకుంటూ మళ్ళీ పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఈలోగా వంటగదిలోని, అంటే వాళ్ళ వంటగదిలోని ఏవో పడేసినట్టుగానైతే శబ్దం వినిపించింది. ఏంటి ఎలకేమైనా దూరిందా ఏంటి అంటూ గబగబా లేచి మెల్లగానైతే ఆ వంటగది వైపు వెళ్తుంది. తను వెళ్తుంది కానీ ఇంకా శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయి. అమ్మో మా వంటగదిలోనే అంటూ లోపలికి వెళ్ళి చూసింది. అక్కడ ఏమీ లేవు, కింద పడిన నామో నిశానాలు అయితే లేవు. అయితే ఇంకా అంతా చూసుకొని ఏంటో పక్కింటి వాళ్ళు శబ్దాలు చేసినా మా ఇంట్లోనే వినబడతాయి అనుకుంటూ తిరిగి వచ్చేయబోతుంటే తన వెనకాతల ఎవరో నించున్నట్టుగా అనిపించింది. సడన్గా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు, కానీ తనకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది. భయపడుతూ మెల్లగా తను రిటర్న్ బెడ్రూమ్లోకి వచ్చేబోతుంటే ఈలోగా మెల్లగా ఎవరో అంటూ ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే వినబడింది. తన భయంతో
వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మటుకు ఎవరూ లేరు. ఇంకా తను అయితే భయపడిపోయి తన యాక్వాగార్డ్ దగ్గరికి వచ్చి కొంచెంగా నీళ్లు తీసుకొని తాగింది. ఆ గ్లాసు అక్కడే పెట్టేసింది. అది గాజు గ్లాసు. ఈలోగా మళ్ళీ ఎవరో అంటూ గట్టిగా ఏడుస్తున్నారు. భయపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వాటర్ ఫిల్టర్ పక్కన ఎవరో కిందన కూర్చొని తన బుర్రని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడుస్తున్నట్టుగా కనిపించింది. జుత్తు విరబోసుకొని ఉంది. భయంతో గట్టిగా అరిచింది. ఇంకా అరుస్తూ ఉంటుండగా ఈ లోపుగా లోపల పడుకున్న అంకిత్ బయటకైతే పరిగెట్టుకొని వచ్చాడు. అనన్య ఎక్కడున్నావు అనుకుంటూ వచ్చి చూసేసరికి తన వంటగదిలోనైతే కూర్చొని ఉంది. అది కూడాను కిందన ఆ గాజు గ్లాస్ అయితే పగిలిపోయి ఉంది. తన భయంతో ఒక పక్కన కూర్చొని అదే ఆ షాడోని ఎక్కడైతే చూసిందో అక్కడే కూర్చొని అలానే జుత్తు విరబోసుకొని ఏడుస్తూ ఉంది. ఏ అనన్య, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే తన మటుకు రిప్లై ఇవ్వట్లేదు. వెంటనే లైట్ వేసి చూశాడు. అక్కడ గాజు గ్లాసు పగిలిపోయి ఉంది. ఏమైనా గుచ్చుకున్నాయో ఏంటి, అక్కడే ఉండు అంటూ తను ఈలోగా జాగ్రత్తగా ఆ గాజు ముక్కలన్నింటినీ కూడా వేరి పారేశాడు. ఆ తర్వాత అనన్యను లేపుతూ ఉంటే అనన్య లేవకుండా అక్కడే ఏడ్చుకొని కూర్చుంది. అనన్య, ఎందుకు ఏడుస్తున్నావు? గాజు గ్లాస్ తీసేసానులే, ఏం పర్వాలేదు, నీకేం అవ్వలేదు కదా అని ఒళ్ళంతా చూస్తుంటే ఇంకా చేత్తోనైతే తోసేసింది. వెనక్కి వెళ్ళి ఎవరో గట్టిగా తోసేస్తే ఎలా పడతారో అలానైతే పడిపోయాడు. ఏమైంది నీకు అనన్య అనన్య అంటూ మళ్ళీ దగ్గరికి వెళ్ళేసరికి ఈసారి అనన్య కళ్ళు ఎర్రగానైతే కనబడుతున్నాయి. తను చూసి కోపంతో ఈ ఇంట్లో ఉండొద్దని చెప్పానా? ఎందుకుంటున్నారు పొండి, ఈ ఇంట్లో ఉండొద్దు అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్న అంకిత్ భయపడిపోయి తనేం చేయాలో తెలియక అనన్య అనన్య అని మెల్లగా అంటున్నాడు. నేను అనన్యని కాదు, నా పేరు పూజ అని గట్టిగా అంది. ఆ మాటలకి భయపడుతూ అనన్య తెలివి తెచ్చుకో అని చెప్తున్నాడు. అయినా కూడా వినకుండా అంకిత్ చేతిని గట్టిగా మెలివేసేసింది. అంతే, గావు కేక అయితే పెట్టాడు. ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని బయటికి ఫోన్ పట్టుకొని అయితే వచ్చేసాడు. తలుపు అయితే దగ్గరికి వేసి బయట నుంచి గడ పెట్టేశాడు. తనకి ఏం చేయాలో తెలియలేదు. అసలు ఆ సమయంలోనే అదే రాత్రి 3:30 ఆ సమయంలోని ఎక్కడికి వెళ్తాడు? తన ఇంట్లోకి వెళ్దామంటే భార్య ఇలా ప్రవర్తిస్తుంది. ఎవరికైనా చెప్పి ఫోన్ చేసి రమ్మందామంటే ఆ సమయంలో ఎవరికి చెప్పగలం? ఫ్రెండ్సా తిట్టుకుంటారు. అలాగే ఇంకెవరికి చెప్పాలో తనకేమీ అర్థం కాలేదు. షాక్లోనైతే ఉన్నాడు. అలానే 4:30-5 వరకు గడిపేశాడు. తన పాపం బయటనే ఇంటి బయట గ్రిల్ దగ్గర అయితే కూర్చొని ఉండిపోయాడు. ఇంకా ఆ సమయంలోని అప్పుడు కాస్త షాక్ నుంచి తేరుకొని షాక్లో నుంచి బయటపడ్డాడు. సరే, కిందన ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పి చూద్దాం అంటూ వెంటనే కిందకైతే వెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటే ఈలోగా ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశాడు. ఏమైంది అంకిల్, తెల్లవారే వచ్చావు అని అడిగితే, ఏం లేదు అంకుల్, పైన డాబా మీద అనన్య అదో రకంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, నాకు భయం వేస్తుంది. పూజ అంటుంది, అనన్య కాదు నేను పూజ అంటుంది, మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, నాకేం అర్థం కావట్లేదు అంకుల్, ప్లీజ్ ఒకసారి మీరు పైకి రండి అని అంటే వెంటనే ఆవిడ అతను ఇద్దరు కూడాను పైకి అయితే వచ్చారు. ఏది తలుపు తీ అని అంటే తలుపు తీసి చూసేసరికి ఇల్లంతా చిందర వందరగానైతే ఉంది. అనన్య మటుకు బెడ్రూమ్లోని పడుకొని ఉంది. ఏది అంటూ లోపలికి వెళ్ళి అనన్య అని లేపుతూ ఉంటే ఈలోగా అనన్య లేచి కూర్చొని, అనన్య ఎవరు? పూజ ఇక్కడ అని అంటుంది. వీళ్ళని చూసేసరికి కోపంతో రగిలిపోతూ, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? పొండి, నా దగ్గర ఉండకండి, మీరమ్మ నాన్న అని మిమ్మల్ని వదిలేస్తున్నా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో చంపేద్దును అని అంటుంది. ఆ మాటలకి అతనైతే భయపడిపోయి బయటికైతే వచ్చేశాడు. అమ్మ పూజ అని మాట్లాడబోతూ ఉంటే, నాతో ఇంకా మాట్లాడుకు, పొండి అని గట్టిగా అరుస్తుంది. బయటికైతే వచ్చేశారు. వాళ్ళిద్దరిని చూసి అంకిత్కి అయితే ఏదో డౌట్ వచ్చింది. వెంటనే బయటకు వచ్చి, అంకుల్ ఇదంతా ఏంటి? పూజ ఎవరు? అనన్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంటే, బాబు మమ్మల్ని క్షమించు అంటూ తను అప్పుడైతే ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు. పూజ ఎవరో కాదు,
మా అమ్మాయి అని అంది ఇంటి ఓనర్ భార్య. మీ అమ్మాయా? మరి ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి అని అంటే, మా అమ్మాయి ఈ లోకంలో లేదు బాబు అంటూ ఏడుపు మొదలు పెట్టేసింది. మీరు ఏడుపు ఆపండి, అసలు ఏమైంది అంకుల్, ఏమైంది చెప్పండి అని అంటూ ఉంటే, 2 సంవత్సరాల క్రితం మా అమ్మాయి పూజ ఈ రూమ్లోనే అయితే ఉండేది. కింద ఫ్లాట్లో మేము ఉండేవాళ్ళం, పై ఫ్లాట్లో తను ఒక్కదాయే ఉండేది. అప్పటికే తను ఉద్యోగం చేస్తుంది, బాగా సంపాదించుకుంటుంది. అంతేకాదు మేము ఏం చెప్పినా కూడా చేస్తూ ఉండేది. అలాంటిది మా పిల్ల మా మాటలు వినకుండా మారిపోవడానికి గల కారణం వాడే. వాడి మాయలో పడి వాడిని ప్రేమించి కడుపు అయితే తెచ్చుకుంది. ఆ తర్వాత మేము ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వాడినే పెళ్లి చేసుకుంటానని మండుపట్టు పట్టేసింది. ఇంకా మేము కూడాను సర్లే, ఎవరైతే నేటి పెళ్ళే కదా ముఖ్యం, కడుపుతో కూడా ఉంది, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే, మీ అమ్మాయిని నేను చేసుకోను, అది ఎవరితో తిరిగిందో నాకు తెలీదు అని చెప్పేశాడు. అయితే మాకు చాలా కోపం వచ్చింది. ఇంటికి వచ్చిన మేము పూజకి ఎన్నో రకాలుగా నచ్చజెప్పడానికి అయితే ప్రయత్నించాం. అంతేకాదు ఆడ అసలు స్వరూపం కూడా చెప్పాం. ఇదిగో ఇలా నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, నిన్ను మోసం చేశాడు, ఇలాంటి వాడి సంతానం నీ కడుపులో అవసరమా? తీయించేసుకో పూజ, వద్దమ్మా, వేరొక సంబంధం, మంచి సంబంధం చూసి మీ నాన్నగారు నీకు పెళ్లి చేస్తారు అని చెప్తున్నా కూడా పూజ మటుకు మంకుపట్టు అయితే పట్టేసింది. నేను ఈ బిడ్డనైతే తీయించుకోను, నాతోనే ఉంచుకుంటాను, నేను పెంచుకుంటాను. వాడు కాదన్నాడు, సరే, నేను కాదనుకోలేదు. నా ప్రేమ ఇది అబద్ధం కాదు, ఇది నా ప్రేమకు ప్రతిరూపం, దీన్ని నేను తీయించుకోను అని గోలైతే చేసింది. మేము కూడా పంతాలకు పోయాం. అంతేకాదు పరువు పోతుందని భావించి ఈ అమ్మాయికి కడుపు ఎలాగైనా తీయించేయాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. ఒక వారం రోజుల వరకు ఓపిక పట్టి తనతోని సహనంగానైతే మాట్లాడాం. అంతేకాదు నీ కడుపు నువ్వు తీయించుకోవద్దమ్మా, ఉంచుకో, నీకు నచ్చినట్టుగా చెయ్యి అని అబద్ధం అయితే మాట్లాడాం. ఆ తర్వాత ఒకరోజు నేనే నా చేతులతోని పాయసం చేశాను. అందులోని అమ్మాయికి అబార్షన్ అవ్వడానికి మాత్రలు అయితే ఈయన కలిపారు. తీసుకువెళ్ళి ఇచ్చాను. అమ్మాయి తాగింది. ఆ తర్వాత గంటకి ఆ అమ్మాయికి నొప్పులు అయితే విపరీతంగా రావడం మొదలయ్యాయి. అప్పటికే 4వ నెల పూర్తయి 5లోకి అయితే రాబోతుంది. ఆ సమయంలోని మరి తప్పక అలా చేయవలసి వచ్చింది. ఇంకా ఆ అమ్మాయి నొప్పులు తట్టుకోలేక కిందకైతే వచ్చి, నాకేంటి ఇచ్చారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అరుస్తుంది. ఏం కాలేదు, నీకు ఏం కాదు అని చెప్పి తన రూమ్కి అయితే తీసుకువెళ్ళిపోయి అక్కడే తలుపులు వేసి మేము కూడా తనతో పాటు ఉన్నాం. తను బాధపడుతూ చాలా బ్లీడ్ అయితే అయిపోతుంది. నేను ఈలోగా మా వారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్దాము, అమ్మాయికి అస్సలు బాగాలేదు, ఎందుకైనా మంచిది, తీసుకువెళ్తే మంచిది అని అంటూ ఉంటే, ఆ మాటలకి తీసుకువెళ్తే మన పరువు పోతుంది, ఏం కాదులే, అబార్షన్ అయిపోతే అంతా సెట్ అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ నా మాట అస్సలు వినిపించుకోలేదు. అంతే, జరగాల్సిందంతా జరిగిపోయింది. అమ్మాయి చనిపోయింది. మాకు కూడాను ఇంకా ఏం చేయాలో తెలియలేదు. వెంటనే అంబులెన్స్ కాల్ చేసి, ఇలా మా అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకుంది, ప్రెగ్నెన్సీతో ఉంది అని చెప్పేశాం. అంబులెన్స్ వాళ్ళు వచ్చి చూసేసరికి చనిపోయిందని డిక్లేర్ చేశారు. వెంటనే తీసుకువెళ్ళి పోస్ట్మార్టం చేసి, అమ్మాయి ఇలా ట్యాబ్లెట్స్ వల్లే చనిపోయింది, అబార్షన్ ట్యాబ్లెట్స్ వల్లే అని డిక్లేర్ అయితే చేసేసారు. అంతేకాదు లోపలున్న ఫీటస్ 15 వీక్స్ అయితే ఉంటుంది, అందుకనే ఇలా జరిగింది, అమ్మాయి కూడాను తట్టుకోలేక చనిపోయింది అని చెప్పి మాకైతే చెప్పేశారు. అసలు ఎందుకు జరిగింది, ఏమైంది అని అంటే, అమ్మాయి మాకు తెలియకుండా చేసిందని మేము అబద్ధం అయితే చెప్పేశాం. అంతేకాదు తను వేరొక ఫ్లాట్లో ఉండడం వలన మాతో తను ఎక్కువగా ఉండదు అని వాళ్ళు కూడా అర్థం చేసుకొని వెళ్ళిపోయారు. అయితే మేము చేసిన తప్పేంటి అని అంటే, అబార్షన్ చేయిద్దామని అలా ట్యాబ్లెట్స్ ఇవ్వడమే. మరి ఆ తర్వాత మా అపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడాను అనన్య తన ఇంట్లో ఉంటున్నట్టుగా శబ్దాలు రావడం, అక్కడే తిరుగుతున్నట్టుగా, రాత్రిపూట ఎవరైనా వెళ్తే అక్కడ నించొని ఉన్నట్టుగా కనిపించడం చేయడంతో అందరూ భయపడుతూ ఉండేవారు. ఆ ఇంట్లోని ఏదైనా హోమం చేయించండి అని మాకు చెప్తే ఇంకేలా లాభం లేదు అని చెప్పి మేము కూడాను ఒక 3 నెలలు ఆ ఇంట్లో ఉందామని వెళ్ళిపోయాం. షిఫ్ట్ అయిన తర్వాత మాకు ప్రతిరోజు అనన్య రాత్రి అయ్యేసరికి బాధతోని ఏడుస్తూ కనిపిస్తూ ఉండేది.
ఇంకా మాకైతే ఎప్పుడూ ఏ అపకారం చేయలేదు, కానీ అలా కనిపించడంతో మేము కూడా చాలా బాధపడ్డాం. ఆ అపార్ట్మెంట్లో ఏమీ లేదని అందరికీ నిరూపించడానికి కష్టమో నష్టమో 3 నెలలు అక్కడే అలా గడిపేశాం. మమ్మల్ని ఏనాడు ఏమాత్రం కూడాను హాని చేయలేదు. కాకపోతే కనిపించి ఏడుస్తూ ఉండేది. ఆ తర్వాత మేము కిందకైతే షిఫ్ట్ అయిపోయాం. కానీ ఆ ఇంట్లో మటుకు ఎవరూ దిగడానికి ఆసక్తి చూపించలేదు. మీరే వచ్చారు. మీకు కూడా ఏం జరగదు అని ఆలోచించే మీకు ఆ ఇంటిని అయితే ఇచ్చాను అని చెప్పాడు. ఆ మాటలకి నాకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే కాలర్ పట్టుకొని నన్ను మా ఆవిడ చంపేబోయింది, తోసేసింది తెలుసా. మీ కూతురు మీకేం చేయకపోయి ఉండొచ్చు, మాకు మటుకు ఇంత ఇబ్బంది పెట్టింది. మా అనన్యకి ఏమవుతుందా అని భయం వేస్తుంది. నన్నేమో పైకి ఎత్తి తోసేసింది. అంతేకాదు రాత్రిపూట ఇబ్బంది పెడితే ఎక్కడికి వెళ్ళిపోతాను? రాత్రి అంతా ఇక్కడే వెయిట్ చేశాను. ఛీ, ఇలాంటి ఇల్లు మాకు అంటగలపాలని చూస్తారా? పైగా తక్కువ రేటు ఎందుకు అని అంటే ఎన్నో నాటకాల మాటలు ఆడారు. మిమ్మల్ని ఊరికే వదిలేది లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. మా ఆవిడని బాగు చేయాలి. డాక్టర్ ఫీజు ఎంత అవుతుందో ఏంటో అంతా మొత్తం మీరే కట్టాలి అన్నీ కోపంగానైతే అనేస్తున్నా. వాళ్ళని ఇంకా ఎన్నో తిట్లు అయితే తిట్టేశా. ఈలోగా వాళ్ళు ఏడ్చుకొని కిందకైతే వెళ్ళిపోయారు. ఇంకా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఏమైంది ఏమైంది అనుకుంటూ ఆ ఫ్లాట్కి అయితే వచ్చారు. నేను కూడా ఏమీ తగ్గలేదు. అందరికీ ఈ విషయం అయితే చెప్పేశాను. ఈ ఫ్లాట్లోని పూజ అనే అమ్మాయి ఉండేదంట కదా, ఆ అమ్మాయి చనిపోయి ఈ ఫ్లాట్లోనే తిరుగుతుంది. మాకు చెప్పకుండా ఈ ఫ్లాట్ని అయితే మాకు అమ్మేయడానికి చూశారు అని అందరికీనైతే చెప్పేశా. నా కోపం అటువంటిది మరి. ఎందుకంటే అనన్య ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంది. అలాంటి సమయంలోని ఇలాంటివి ఏవైనా జరిగితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నా ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరుకుంటూ ఉండిపోలేం కదా. అక్కడ దెయ్యంతో సహవాసం చేసినట్టే ఉంటుంది. అంతేకాదు మా మీద పగబట్టినట్టు మమ్మల్ని ఇంట్లో నుంచి పొండి పొండి అని గట్టిగానైతే అరిచింది. ఆ రాత్రి నేను ఇప్పటికీ మర్చిపోలేను. మా అనన్యకి ఏమవుతుందా అని భయంతోనైతే ఉన్నాను. మొత్తానికి ఎలాగైతేనే డాక్టర్ గారు వచ్చి ఏం లేదు, తను స్పృహలో లేదు అని చెప్పి ఏదో ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయారు. అంతేకాదు ఏవో మాత్రలు అయితే ఇచ్చారు. మరి ఆ ఇంట్లోని ఒక్క క్షణం కూడా ఉండడం మాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా ఇల్లు ఖాళీ చేసి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లును అయితే తీసుకున్నాం. మరి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు మటుకు వేరొక రకంగా చెప్పారు. అదేంటి అని అంటే కావాలనే తల్లిదండ్రి కలిసి ఆ అమ్మాయిని కడుపుతో ఉందని చెప్పి పరువు పోతుందని చంపేసి ఉంటారు, అందుకనే ఇలా జరిగింది. ఆ అమ్మాయి వీళ్ళని కూడా వదలలేదు, వీళ్ళని కూడా ఇబ్బందులు పెట్టేది. అయినా కూడాను ఆ ఇంట్లోని ఎవరైనా అద్దెకి దిగాలి అని అంటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా 3 నెలలైనా ఉండాలి అని ఉండేవారు, కానీ ఎక్కువ శాతం కిందనే ఉండేవారు అని వాళ్ళందరూ మాతోనైతే చెప్పారు. మీరు ఎలా దిగారు? మీరు ముందు వాకప్ చేయాలి కదా, ఎందుకు అంత తక్కువకని చెప్పి ఇలాంటి ఇంట్లో దిగారు అని కొంతమంది అయితే చీవాట్లు పెట్టారు. ఇది అయిన వెంటనే నేను అమ్మా నాన్నకి కూడా కాల్ చేసి విషయం మొత్తం చెప్పాను. నేను చెప్పాను కదరా నీకు, ఇలాంటిదేదో ఉండే ఉంటుంది, అందుకనే అంత తక్కువకి మీకు ఆ ఇంటిని ఇస్తానని ఆ ఓనర్ అయితే మీతో చెప్పాడు. అందుకే ముందు వెనక ఆలోచించకుండా తక్కువకు వస్తున్నాయని ఇల్లు కానీ స్థలాలు కానీ ఇంకేవైనా కూడా కొనేయకూడదు అని మా నాన్న అయితే క్లాస్ పీకాడు. మొత్తానికి ఎలాగైతేనే ఆ ఇంటి నుంచి అయితే తప్పించుకున్నాం. ఆ తర్వాత మా కంపెనీ వాళ్ళు నాకు లోన్ తీసుకోమని చెప్పి లోన్ అయితే ఇచ్చారు. ఆ లోన్తోని ఒక చక్కటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే కొనుక్కున్నాం. మరి బొంబాయిలోనే సెటిల్ అవ్వాలనుకున్నాను, అలానే జరిగింది. మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగానైతే ఫీల్ అయ్యారు. ఆ తర్వాత 1 ఇయర్కి మా అమ్మ నాన్నని మా ఇంటికి అయితే తీసుకొచ్చేసుకున్నాను. బొంబాయిలోని ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. మరి ఈ ఇన్సిడెంట్ నాకు జరిగిన తర్వాత ప్రాపర్టీస్ కావచ్చు, లేదంటే ఇంకేవైనా కావచ్చు, చాలా తక్కువకి చీప్గా వస్తున్నాయి అని అంటే ఒక క్షణం ఆలోచించే నేను అందులోనైతే అడుగు పెట్టేవాడిని. మరి అదండి, మరి ఈ ముంబై ఇన్సిడెంటు మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు ఈ రకంగాను స్టోరీస్ షేర్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. మీ పేరు, మీ ఊరి పేరు ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది ఫార్మాట్ మిస్ అవుతున్నారు. అలా మర్చిపోకుండా మీ పేరు, ఆ తర్వాత ఊరి పేరు, ఇంకా మీరు దేని గురించి రాస్తున్నారో స్టోరీ అనేది 2 లైన్స్లో ఇమ్మన్నాను కదా, అదేంటి అని అంటే మీరు హర్రర్ అయితే
దేని గురించి చెప్తున్నారు అనేది 2 లైన్స్లో మెన్షన్ చేయాలి. లేదంటే థ్రిల్లర్ అయితే దేని గురించి అనేది అంటే స్టోరీని 2 లైన్స్లోని చెప్పేటట్టు రాయండి. ఆ తర్వాత స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ మిస్ అవ్వకుండా రాసుకురండి. అలా అయితేనే నేను పూర్తిగానైతే కుక్ చేసి చెప్పగలను. మీరు సగం సగం చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యలో కొంత మిస్ అయిపోయింది అని అంటే నేనేం చేయలేను. సో అదండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రియులకి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.